చింటూ సర్కార్ తెలంగాణలో నివసించేవాడు. కానీ తెలంగాణ ప్రజలు చింటూ సర్కార్ ని తెలంగాణ నుండి తరిమేశారు. ఎందుకంటే చింటూ సర్కార్ దొంగతనంగా కోళ్లను దొంగలించి చంపుకొని తినేవాడు. కానీ ఇప్పుడు చింటూ సర్కార్ బీహార్ కి షిఫ్ట్ అయ్యాడు. బీహార్ లో నాటుకోళ్లను దొంగలించడం చింటూ సర్కార్ కి చాలా కష్టమైంది. మన తెలంగాణలో కోళ్లకు బియ్యం వేసి కోళ్లను దొంగలించేవాడు. కానీ బీహార్ లో కోళ్లు బియ్యం తినట్లేవని తెలుసుకున్నాడు. 3 రోజుల పాటు గమనించి కోళ్లకు 24 పాన్ మసాలా వేసి చూశాడు. చాలా నాటుకోళ్లు వచ్చాయి, దొంగలించాడు. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఎందుకని చింటూ సర్కార్ దొంగతనంగా నాటుకోళ్లను దొంగలిస్తున్నాడు? దీని వెనక ఉన్న సీక్రెట్ CIT3 సిట్3. ఇది బీహార్ లో ఉంది. చప్రీ హెన్స్ ఫ్రమ్ బీహార్ వీళ్ళ టీమ్ లో జాయిన్ కావాలంటే దొంగతనంగా నాటుకోళ్లను దొంగలించి వాటిని చంపి ఫ్రై చేసి వీడియో తీసి వీళ్ళకి సెండ్ చేయాలి. అప్పుడే వీళ్ళు టీమ్ లో జాయిన్ చేసుకుంటారు. చింటూ సర్కార్ చప్రీ హెన్స్ ఫార్మ్ టీమ్ లో జాయిన్ అయ్యాడు. చింటూ సర్కార్ కి ఇప్పుడే ఒక సీక్రెట్ తెలిసింది. వీళ్ళ కోళ్ల ఫాములు ఫారెస్ట్ లో దూరంగా ఎవరికి కనపడకుండా రన్ చేస్తారు. బయట నుండి చూస్తే బాయిలర్ చికెన్ ఫామ్ లా ఉంటుంది. కానీ లోపలికి వెళ్లి చూస్తే నాటుకోడి చికెన్ ని వేరే దేశాలకు సప్లై చేస్తూ ఉంటారు. ఇలా నెలకు 12,000 నాటుకోళ్లు దొంగలించి తీసుకురాబడతాయి. అలా దొంగలించబడిన నాటుకోళ్లను జపాన్ అండ్ చైనాకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. మన టీమ్ లోకి ఎవడో తెలంగాణ వాడు జాయిన్ అయ్యాడు. కొత్తగా వచ్చింది మీ 5గురే. మీలో మీరు కొట్టుకు చావండి, చంపుకోండి. లాస్ట్ కి ఎవడైతే మిగులుతాడో వాడే మా బీహార్ వాడు. ఈ రోజు మనం ఈ చిన్న కోడి పిల్లని చంపుకొని ఫ్రై చేసుకొని తినబోతున్నాం. రేయ్ కళ్ళు మింగ పిచ్చనా కొడక, నేను మీ బీహార్ వాడిని 24 వేసుకున్నా చూడు.